మా సౌత్ ఇండియన్ టెంపుల్ సర్క్యూట్ ట్రావెల్ సిరీస్లో డే 4 గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. డే 4లో మేము ఆల్రెడీ ప్రీ లంచ్ సెషన్లో జటాయు ఎర్త్ సెంటర్ని ఎక్స్ప్లోర్ చేసాం. ఇది నిజంగా ఒక ఇంక్రెడిబుల్ ప్లేస్ అని చెప్పుకోవాలి. రామాయణ స్టోరీ, వరల్డ్స్ లార్జెస్ట్ బర్డ్స్ కల్చర్, కేరళ సీనిక్ వ్యూస్ అన్నీ ఒకే ప్లేస్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదైతే ప్రీ లంచ్ సెషన్. మా ప్రీవియస్ వీడియోస్లో మేమేం చూపించామంటే త్రివేంద్రం సిటీ టూర్, పద్మనాభ స్వామి టెంపుల్, ప్రపంచంలో రిచెస్ట్ గాడ్, పూరి బ్యాక్ వాటర్స్, అజ్మలై శివ స్టాచ్యూ, కోవలం బీచ్, కేరళ బ్యూటీ ఎంత ఇంక్రెడిబుల్గా ఉంటుందో ఆ వీడియోలో చూస్తారు. ఈరోజు ఈ వీడియోలో జటాయు విజిట్ తర్వాత మా ఫుల్ జర్నీని షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో మీరు చూడబోయేది ఫేమస్ తమిళనాడు రెస్టారెంట్ లంచ్, కేరళ లార్జెస్ట్ మాల్ లూలు మాల్, షాకింగ్ కాఫీ బిల్, ఇండియాస్ టాలెస్ట్ శివలింగం, జర్నీ టు కన్యాకుమారి, డిన్నర్ ఎక్స్పీరియన్స్, హోటల్ స్టే. మరి ఇంకా ఆలస్యం చేయకుండా డే 4 జర్నీని కంటిన్యూ చేద్దామా? జటాయు ఎర్త్ సెంటర్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మాకు చాలా ఆకలి వేసింది. ఫైనల్లీ ఆన్ ద వే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ లాస్ట్కి శరవణ భవన్కి అయితే వచ్చాం. ఇది తమిళనాడులో చాలా ఫేమస్ వెజిటేరియన్ రెస్టారెంట్ చైన్. శరవణ భవన్ రెస్టారెంట్ ప్రపంచంలో చాలా సిటీస్లో కూడా ఉంది. ఇండియన్ వెజిటేరియన్ కుజిన్కి ఇది ఒక గ్లోబల్ బ్రాండ్. మేము ఆర్డర్ చేసింది సౌత్ ఇండియన్ వెజ్ మీల్స్. తమిళనాడు వెజ్ మీల్స్ అంటేనే ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్. బనానా లీఫ్ మీద మీల్స్లో రైస్, సాంబార్, రసం, వెజిటేబుల్ కర్రీస్, పొరియల్, అప్పడం, కర్డ్, స్వీట్ అన్నీ ఒకేసారి టేస్ట్ చూసేసరికి ఫైనల్లీ టేస్ట్ బర్డ్స్కి అయితే ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ వచ్చిందని చెప్పుకోవాలి. శరవణ భవన్ ఎందుకు అంత స్పెషల్ అంటే కన్సిస్టెంట్ టేస్ట్. ఏ సిటీలో తిన్నా టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. మాకు కూడా లంచ్ చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ట్రావెల్లో గుడ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్, అందుకే శరవణ భవన్ ట్రావెలర్స్కి ఒక సేఫ్ ఆప్షన్. లంచ్ తర్వాత మేము వెళ్ళింది లూలు మాల్, తిరువనంతపురం. ఇది కేరళలో లార్జెస్ట్ మాల్. ఈ మాల్ టోటల్ ఏరియా 2.5 మిలియన్ స్క్వేర్ ఫీట్, అంటే ఏషియాలో లార్జెస్ట్ మాల్లో ఒకటి. ఇది NH66 హైవే దగ్గరలో ఆకులం ఏరియాలో ఉంటుంది. లూలు మాల్లో 300+ నేషనల్ ప్లస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి. షాపింగ్ లవర్స్కి ఇది ఒక ప్యారడైజ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ క్లాతింగ్ బ్రాండ్స్, ఎలక్ట్రానిక్స్, లగ్జరీ స్టోర్స్, కాస్మెటిక్స్, జ్యువెలరీస్ అన్నీ ఉంటాయి. ఈ మాల్లో ఇండియాస్ లార్జెస్ట్ ఫుడ్ కోర్ట్ ఉంది. సీటింగ్ కెపాసిటీ 2500 మెంబర్స్ ఉంటాయి. ఇక్కడ వరల్డ్ కుజిన్స్, ఇండియన్, చైనీస్, ఇటాలియన్, అరబిక్, కాంటినెంటల్ అన్నీ లభిస్తాయి. ఐమాక్స్ థియేటర్. లూలు మాల్లో 12 స్క్రీన్ PVR సూపర్ ప్లెక్స్ కూడా ఉంది. ఇందులో ఐమాక్స్ స్క్రీన్ కూడా ఉంది. కేరళలో ఫస్ట్ ఐమాక్స్. ఇంకా ఒక హైలైట్ ఫంటూరా ఇండోర్ ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంది. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఇండోర్ ఎంటర్టైన్మెంట్ పార్క్ అని చెప్పుకోవాలి. ఇక్కడ VR రైడ్స్, ఆర్కేడ్ గేమ్స్, బౌలింగ్, కిడ్స్ ప్లే జోన్ అన్నీ ఉంటాయి. బట్ మాకైతే చాలా తక్కువ టైం ఉండేసరికి అన్నీ క్విక్గా చూసుకొని వచ్చేసాం. బట్ మేమైతే ఈ మాల్కి ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాం. అలా వచ్చి విజిట్ చేసుకొని కొంచెం షాపింగ్ చేసుకొని కాఫీ బ్రేక్కి ఇక్కడ ఆగామనుకోండి. సో అందుకే ఒక కాఫీ షాప్కి వెళ్ళాం. ఈ కాఫీ షాప్ మరేదో కాదండి, మన స్టార్ బక్స్. వాళ్ళైతే ఈ స్టార్ బక్స్ చూసి ఇక్కడ కాఫీ తాగుదాం అనేసరికి ఇంకా కాదనలేక ఆర్డర్ చేశాను. ఎవరికి ఏం కావాలంటే అదన్నట్టు. ఎస్ప్రెషో, క్యాపుచినో వాళ్ళిద్దరి కోసం, నా కోసం అయితే మోచా, అలానే కొన్ని కుకీస్ కూడా తీసుకున్నాం. బిల్ ఎంతో తెలుసా? కుకీస్తో కలిపి టోటల్ 1100 అయింది. కాఫీ ప్లస్ కుకీస్ ఇంత బిల్ రావడం మాల్ ఎక్స్పీరియన్స్లో కామన్ అనిపించింది. కాఫీ ప్లస్ కుకీస్, అది కూడా ముగ్గురికి, ఇది చాలా కామన్ అనిపించింది స్టార్ బక్స్లో. ఎందుకంటే స్టార్ బక్స్ అనేది కాస్ట్లీ ప్లేస్. ఎందుకంటే స్టార్ బక్స్లో ఇది చాలా కామన్. ఫైనల్లీ అంత బిల్ పే చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని కనుక్కునేసరికి యావరేజ్గా ఉందన్నారు. ఇంకా నేనైతే షాక్. కానీ ట్రావెల్ మెమరీస్లో ఇలాంటి మెమరీస్ కూడా ఫన్నీగా ఉంటాయి. లూలు మాల్ నుంచి బయటకు వచ్చి మేము వెళ్ళింది చినకల మహేశ్వరం శ్రీ శివపార్వతి టెంపుల్. ఇది త్రివేంద్రం దగ్గరలో నెయ్తన్కర్ ఏరియాలో ఉంటుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఒక రీజన్ వల్ల. ఇక్కడ ఉంది ఇండియాస్ టాలెస్ట్ శివలింగం, హైట్ 111 అడుగులు. ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మెన్షన్ అయి ఉంది. ఇంతకుముందు కర్ణాటకలో కోటిలింగేశ్వర టెంపుల్ 108 ఫీట్ లింగం టాలెస్ట్గా ఉండేది. కానీ ఇప్పుడు చిన్కల్ మహేశ్వర టెంపుల్ 111 అడుగుల శివలింగం వరల్డ్ ఫేమస్ అయ్యింది.
శివలింగం ఆర్కిటెక్చర్. ఈ శివలింగం సింపుల్ స్టాచ్యూ కాదు. ఇందులో 8 స్టోరీ సిలిండ్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే లింగం లోపల ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. స్పిరిచువల్ కాన్సెప్ట్. ఈ ఫ్లోర్స్లో హ్యూమన్ బాడీ చక్రాన్ని రిప్రజెంట్ చేస్తాయి. 6 చక్రాస్ మూలాధార, స్వధిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ, అజ్న. ప్రతి ఫ్లోర్లో ఒక మెడిటేషన్ హాల్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో 108 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ డివోటీస్ అభిషేకం చేయొచ్చు. ఈ అభిషేకం టికెట్ 150 రూపీస్. టాప్ ఫ్లోర్ కైలాసం థీమ్. ఇక్కడ మౌంట్ కైలాస్ రిప్లికా ఉంటుంది మరియు శివపార్వతి మార్బుల్ స్టాచ్యూ కూడా ఉంటుంది. ఆ శివపార్వతి మార్బుల్ స్టాచ్యూ చూస్తే అలా ఉండిపోతారు, ఎందుకంటే అంత బాగుంటుంది. నిజంగా శివపార్వతులు ఇక్కడ కూర్చున్నారేమో అనిపించింది నాకైతే. మొత్తం వైట్ మార్బుల్తో చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా కూల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది కైలాసం థీమ్ కాబట్టి. ఈ టెంపుల్లో మొబైల్ ఫోన్స్ అలౌ చేయరు. ఎంట్రన్స్ దగ్గరే డిపాజిట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ ఫీ దాదాపు 100 రూపీస్ పర్ పర్సన్. ఈ స్ట్రక్చర్ నిర్మించడానికి 6 years టైం పట్టిందంట. కన్స్ట్రక్షన్లో హోలీ వాటర్ మరియు సాయిల్, కాశీ, గంగోత్రి, రామేశ్వరం వంటి ప్లేసెస్ నుంచి ఈ సాయిల్ మరియు వాటర్ని తెచ్చి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో వాడారంట. టెంపుల్ విజిట్ తర్వాత మేము క్యాబ్లో కన్యాకుమారికి జర్నీ స్టార్ట్ అయ్యాం. కేరళ నుండి తమిళనాడు జర్నీ చాలా సీనిక్గా ఉంటుంది. బట్ ఆల్రెడీ లేట్ ఈవినింగ్ అయిపోయింది. బట్ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయకపోయినా కేరళ గ్రీనరీ నుండి తమిళనాడు వాతావరణం అయితే కనిపించింది. మా ప్లాన్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది, అదే పద్మనాభపురం ప్యాలెస్. కానీ ఆ రోజు మండే హాలిడే అవ్వడం వల్ల అందుకే ఆ ప్లేస్ విజిట్ని నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేశాం. దాని ఫుల్ డీటెయిల్స్ నా నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. కన్యాకుమారి చేరుకోవడానికి మరొక 1 hour పడుతుంది. ఆల్రెడీ 8 PM అయింది. శ్రీ గౌరీ శంకర రెస్టారెంట్ ఆన్ ది వేలో డ్రైవర్ సజెస్ట్ చేస్తే చాలా బాగుంటుందంటే ఇక్కడ ఆగి మరీ డిన్నర్ చేసాం. లొకేషన్ చన్కన్ కడై. ఇక్కడ టిఫిన్స్ చాలా ఫేమస్. మేము ట్రై చేసినవి దోశ, ఇడ్లీ, సాంబార్, మొత్తానికి ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది. ఇక్కడ సాంబార్ టేస్ట్ రియల్లీ అమేజింగ్ అని చెప్పుకోవాలి. సింపుల్ ఫుడ్ అయినా వెరీ సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అండ్ ఎంత మంచి డిన్నర్ చేశాక ఒక్కసారి కార్లో కూర్చున్నాక మంచి నిద్ర వచ్చిందని చెప్పుకోవాలి. మేమైతే హోటల్ని ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాం. ఆ హోటల్ పేరు రాజా ప్యాలెస్. ఈ హోటల్ అయితే మరీ 5 star రెస్టారెంట్ కాదు, కానీ చాలా డీసెంట్ ప్లేసే అనిపించింది. ఎందుకంటే ఈ వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి వాకింగ్ డిస్టెన్స్లో కూడా మనం చేరుకోవచ్చు ఈ వివేకానంద రాక్ మెమోరియల్ మ్యూజియంకి. మేము ఈ లొకేషన్ చూజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెక్స్ట్ డే సన్ రైజ్ చూడడానికి ఒక పర్ఫెక్ట్ లొకేషన్. ఇలా మా Day 4 జర్నీ కంప్లీట్ అయింది. ఈ వీడియోలో మేము చూసిన హైలైట్స్: శరవణ భవన్ లంచ్, లూలు మాల్ షాపింగ్, షాకింగ్ కాఫీ బిల్, టాలెస్ట్ శివలింగం, కన్యాకుమారి అరైవల్ అండ్ ప్రాపర్ తమిళనాడు టిఫిన్స్. మా ఈ సిరీస్లో మేమైతే ప్రతిరోజు డిఫరెంట్ ప్లేసెస్ చూస్తున్నాం. అవి కూడా కొన్ని ప్లాన్డ్, కొన్ని అన్ప్లాన్డ్ ప్లేసెస్. డెఫినెట్లీ ప్రతిరోజు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలాంటి ట్రిప్స్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేయండి. ప్రతి ఇయర్ ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళడం వల్ల ఫ్యామిలీ బాండ్ పెరుగుతుంది, కొత్త ప్లేసెస్ గురించి తెలుస్తాయి. ఖచ్చితంగా ఇలాంటి ట్రిప్ మాత్రం మిస్ అవ్వద్దు. అలానే త్వరలో మేమైతే మా నెక్స్ట్ ట్రిప్ కూడా వెళ్ళబోతున్నాం. ఆ డీటెయిల్స్ అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకోబోతున్నాను. ఇదే మా Day 4 జర్నీ. Day 5లో మేమేమి ఎక్స్ప్లోర్ చేయబోతున్నామంటే సుచింద్రం టెంపుల్, అలానే పద్మనాభపురం ప్యాలెస్. ఈ 2 ప్లేసెస్ కూడా భలే ఉంటాయి. వాటి యొక్క డీటెయిల్స్ అండ్ ఎస్పెషల్లీ మా సన్ రైజ్ వీడియో అన్నీ నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ప్లేసెస్ అన్నీ మీకు నచ్చాయా? మీకు కూడా మాలానే ఈ కేరళ, తమిళనాడు ట్రిప్ని ప్లాన్ చేయాలనుకుంటే ఈ కంప్లీట్ సిరీస్ని డీటెయిల్గా చూడండి. అండ్ ప్రతి వీడియోలో డీటెయిల్గా మాకు ఎంత కాస్ట్ అయ్యిందో, అలానే చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మేము ఎక్కడ ఫుడ్ టేస్ట్ చేసామో, మేము ఏ ప్లేసెస్కి వెళ్ళామో అన్ని డీటెయిల్గా చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది మీ ప్లానింగ్ టైంలో.
ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.